హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసిన. ఇంతకుముందు మా కంటైనర్ తెచ్చింది కానీ, హోమ్ టూర్ కానీ, గృహప్రవేశం వీడియో అయితే మొత్తం పెట్టేసినాము. అన్నీ చూసి మంచి మంచి కామెంట్లు కానీ, కొన్ని డాట్స్ కానీ పెట్టారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలలో క్లియర్ చేస్తామండి. నిన్న గృహప్రవేశం వీడియో పెట్టినాయి కదా, చాలా మంది డౌట్ ఏంటంటే అక్క ఆషాఢంలో ఇట్లా గృహప్రవేశం చేసుకోవద్దు కదా, ఇప్పుడు మంచి రోజులు లేవు కదా, ఇప్పుడు ఇట్లా వేరే అని అడుగుతారు. మేము గృహప్రవేశం చేసుకున్న డేట్ వచ్చేసి 7వ నెల 11వ తారీఖు. ఆషాఢం ఒక 4 days ఉందనగానే చేసుకున్నాము. కానీ వీడియోస్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. అది ఎట్లుంటుంది అని చూస్తారు లోపల. ఎట్లుంటుంది చిన్నమ్మ లోపల? ఎట్లుండదే లోపల? బాత్రూమ్ కాలే, అక్కడ బాత్రూమ్ వస్తుంది. ఇటు ఖాళీ ప్లేస్ ఉంది చూడు, అటు బాత్రూమ్, బెడ్లు. తెలుపండి 6 feet 8 feet కావచ్చు. చూడిపోయే పోయే ఈ వరండా ఉంది కానీ ఆ వరండా ఇది కంటైనర్ వచ్చిన రోజు. ఆ రోజు అయితే ఆ కంటైనర్ అనేది రోడ్ మీద కనపడంగానే మా ఊరోళ్ళందరూ అది ఎట్లుంటుంది, ఏం కథ, లోపల ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది చాలామంది ఆడ ఆగి చూసిరు. తర్వాత మేము పెట్టగానే కూడా లోపలికి వచ్చి చూసిరు. ఇప్పటిదాకా చూసిరు కదా మా చిన్నమ్మలు, మా బాబాయ్ వాళ్ళ కొడుకులు, మా బాబాయిలు, వాళ్ళందరూ మా చుట్టాలందరూ కూడా ఎట్లుంటుంది అని కొంచెం ఆతృత ఉండే. రాగానే ఫస్ట్ అంతా చెక్ చేసిరు, తర్వాతనే క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసినాము. మా కంటైనర్ వచ్చిన డేట్ కూడా 7వ నెల 11వ తారీఖు శనివారం రోజు వచ్చింది. మేము ఆ రోజే క్లీన్ చేసుకొని మళ్ళీ పాలు కూడా ఆ రోజే పొంగిచ్చాం. శనివారం రోజు 11వ తారీఖు. ఆషాఢం అనేది ఎప్పుడు వచ్చిందంటే 14వ తారీఖు. 7వ నెల 14వ తారీఖు అయితే ఆషాఢం వస్తే మేము ఒక 2 days 3 days ముందే ఇంట్లోకి పోయినాము. మా వర్క్ కంప్లీట్ కాకముందుకి, ఎందుకంటే ముందట వరండా వస్తుంది, దానికి ఒక 5 days 6 days టైం పడుతుంది. కానీ అప్పటిలోపు ఆషాఢం వస్తుందని బయట వరండా వర్క్ కాకుండా కానీ ఖచ్చితంగా రోజు పాలు పొంగేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినాము. ఆ విధంగానే అయిపోయింది. ఎంత ఇబ్బంది అయినా సంతోషంగా ఇష్టంతో చేసుకున్నాము. ఇది వచ్చేసి ఆ రోజు కొన్ని క్లిప్లు అయితే యాడ్ చేసిన, అది ఫుల్ వీడియోగా ఉంది. మంచి డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు చూడర్రి. చూడని వాళ్ళకు కొంచెం మొత్తం పూర్తిగా అర్థం కావాలని చెప్పేసి నేను కొన్ని క్లిప్లు అనేది ఇందులో యాడ్ చేసి చూపిస్తున్నా. కంటైనర్ వచ్చింది, తర్వాత మేము పాలు పొంగిచ్చింది, మా చుట్టాలు వచ్చింది, అన్నీ కలిపి కొంచెం ఇందులో అయితే పెడుతున్నా. ఇంకోటి ఇది ఏంటంటే మేము నైట్ మొత్తం ఒక రోజు ఆడనే ఉన్నాము. ఎందుకంటే గృహప్రవేశం చేసిన రోజు ఆడనే ఉండి ఒక నిద్ర చేయాలన్నది కాబట్టి అక్కడనే ఉన్నాము. ఆ రోజు వంటలు వచ్చేసి ఆలుగడ్డ, వంకాయ, బగారన్నము, పప్పు, చారు, సేమ్యా సీర లెక్క వండింది. అవన్నీ వంటలు చేసుకొని మా బంధువులతోని అంటే దగ్గరకు కొంతమందికి చెప్పినండి. పెద్దగా ఏం గ్రాండ్గా చేసుకోలేదు. మొత్తం కంప్లీట్ అయితే గ్రాండ్గా చేసుకుందామన్న ఆలోచన అయితే మాకు ఉండే. మా వరండా ఇట్లా మొత్తం కంప్లీట్ అయితే ఒకరోజు మంచిగా ఇట్లా సత్యనారాయణ కథ చేపించుకొని వెజ్ వండుకొని ఆ రోజు కంప్లీట్గా మంచిగా పూజ చేసుకొని నెక్స్ట్ డే నాన్ వెజ్ తెచ్చుకొని అందరికి కొంచెం పార్టీలు ఎక్కిద్దామన్న ఆలోచనలు ఉండే. కానీ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎవ్వరికి ఏం చెప్పలేదండి. ఓన్లీ మా అక్కకు, మా చెల్లకు, మా తోటికోడళ్ళకు అంతే. ఇదైతే అదే రోజు నైటు. చుట్టాలు అయితే ఎక్కడక్కడ పోయారు, ఎందుకంటే ఆడ అన్ని ఫెసిలిటీ అయితే లేవు. ఇక మా అన్న వాళ్ళందరూ అడిగారు మా అన్న వాళ్ళ ఇంటికి. మా చెల్లొకత వచ్చింది, మా బాబు ఇట్లా చేతనైతే అంటే అక్కనే ఊరు. అయిపోయింది ప్రశాంతంగా. నైట్ ఎట్లుంటామని భయపడ్డా కానీ లైట్ ఒకటి ఉంది, వచ్చింది కాబట్టి కొంచెం ఉంది. ఇప్పుడు చుట్టూ చీకటి ఉంటుంది కానీ వెహికల్స్ ఎప్పుడు పోతాయి అలా. నైట్ పూట చుట్టుపక్కల వ్యూ మా కంటైనర్ దగ్గర కొంచెం భయంగా ఉంది కదా. ఎందుకోసం అంటే అక్కడ లైటింగ్ అనేది లేదు, కరెంటే లేదు. మేము అనేది అర్థతోని ఒక్క చిన్న బుగ్గ అంటే ఛార్జింగ్ లైట్ ఒక్కటి వెలిగించుకున్నాము, చీకట్లు ఉండకూడదని చెప్పేసి. లైటింగ్ వేసే మాత్రం బాగుందండి, ఎందుకంటే ప్రజెంట్ మా వరండా అయినాక మేము ఇక్కడ నైట్ చూసినాం కాబట్టి లైటింగ్ ఉంటే మంచిగా ఉంది, లేదంటే భయంగా ఉంది. ఒకసారి బాగా చుట్టూ చూపిస్తాడు చూడండి. ఆ రోజు కూడా మాకు కొంచెం అట్లా అనిపించింది, కానీ అందరం ఉన్నట్లు ఏం భయంగాలే. అట్లా ఇది నైట్ చుట్టూ చూడరు. కానీ ఊరు అటు దగ్గరనే ఉంటుంది, ఇటు ఇండ్లన్నీ ఉంటాయి. మాకదేం భయం అనిపించదు, ఎందుకంటే వెహికల్స్ అనేది ఎప్పుడు కూడా పోతూనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి పక్కన ఇల్లు ఉంది కదా, మేము పిలిస్తే వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు పిలిస్తే మాకు వినిపిస్తుంది, మాట్లాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకోటి అటు అన్ని లైట్స్ ఉంది కదా, అవన్నీ కూడా ఇండ్లే. ఇక ప్రశాంతంగా తిని ఇక పండుకుంటున్నాము. ఒక నైట్ నిద్రేయాలి కాబట్టి మా అత్తమ్మ, మా పాప, మా చెల్లె, మా అన్న వాళ్ళ చిన్న కూతురు, మా చిన్నోడు అయితే పండుకుండు. వాడైతే అస్సలు అన్నం తినలే, ఏం తినలే, ఏడిపించిండు.
పొద్దున ఒక బిస్కెట్ ప్యాకెట్, మధ్యాహ్నం ఒక బిస్కెట్ ప్యాకెట్, అన్నం కొంచెం తినిపించిన మధ్యాహ్నం బతిలాడి అప్పుడు కొంచెం తినగానే వాడు అస్సలు తినలేదు. ఆ రోజు మస్తు ఏడ్చిండు, చిరాకు తినిపించిండు. ఇక తిన్నాము. కానీ గ్యాస్ పొయ్యిలో మా అన్న వాళ్ళకి తెచ్చి వండినాము బొగుళ్ళు అవన్నీ కూడా పంపించేసిన సాయంత్రం, ఎందుకంటే ఉన్న కొద్ది ఇన్నే ఉంటాయని చెప్పేసి కావాల్సిన కొన్ని సామాన్లు పెట్టేసుకుని అన్నీ కూడా మళ్ళీ మా అన్న దగ్గరికి పంపించేసాం అడిగి. ఇక పండుకుంటున్నాం. అప్పుడు టైం 11 అవుతుంది. చల్లగా చలి పెడుతుంది. ఎందుకంటే అంతకుముందు 2 days నిద్ర లేదు, నాకు నెత్తి అంతా తింపుతుంది. ఇక బాత్రూమ్ అయితే కాలేదు, అప్పటికి చూపించింది ఇంతకుముందు వీడియోలలో. దీని హోమ్ టూర్ కూడా తీసినాము, తర్వాత అన్లోడింగ్ చేసిన అవన్నీ వీడియోస్ అయితే వచ్చేసినాయి. గృహప్రవేశం ఫుల్ వీడియో కూడా ఉన్నది. అవన్నీ 3 videos అయితే ఇంతకుముందు వచ్చినాయి. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మా హోమ్ టూర్ వీడియో అవన్నీ కూడా. ప్రజెంట్ ఇప్పుడు వరండా మొత్తం కంప్లీట్ అయినాక కూడా తీస్తాము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సెల్ఫులు లేవు, తర్వాత బాత్రూమ్ కంప్లీట్ కాలేదు, బయట వరండా కాకముందుకు హోమ్ టూర్ తీసినాము. ఇప్పుడు మొత్తం అయినాక కూడా ఒక ఫుల్ వీడియో తీస్తాము క్లారిటీగా. ఈ ఫంక్షన్లో అయితే మాకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా మా అమ్మ వాళ్ళ కడితే తెచ్చినాము. బాగా చెప్తుంది. ఈరోజు వస్తువులు అంటే గ్యాస్ పొయ్యి, గ్యాస్ సిలిండరు, బిందెలు, అవి ఇవి అన్నీ. ఇవి లాస్ట్గా వాటర్ కూడా ఇప్పుడు ఆడ నుంచి తెచ్చుకున్నాము, వాళ్ళ ఇంటికాడ నుంచే. బోర్ నీళ్ళు ముందైతే బోర్ నీళ్ళు తెచ్చుకుంటాము, ఒకవేళ లేకపోతే వాళ్ళు ఇంటికాడ ఉన్నాయి కాబట్టి అవి ఇవో తెచ్చుకుంటాము వాళ్ళ నుంచి. లైట్ అయితే ఇప్పుడు వేడేమొస్తలేదు, లైట్ ఒక లైట్ వేసుకున్నాము. కరెంట్ కనెక్షన్ మొత్తం ఇవ్వలేదు, మా కంటైనర్కు మొత్తం కరెంట్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వాలి. వాళ్ళు వరండా చేయడానికి వస్తారు కాబట్టి అప్పటికే ఇచ్చి పెట్టాలని చూస్తున్నా. కనెక్షన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే డోర్లు కిటికీలు అన్నీ పెట్టేసుకొని పడుకుంటున్నాం. ఇట్లా బయట అయితే చీకటి అయిపోయింది. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, సేఫ్టీ కాదని కొంతమంది, ఆ దూరంగా ఉంది, చుట్టుపక్కల మాట్లాడించటోళ్ళే లేరని కొంతమంది. చాలా మందికి మస్తు డౌట్లు ఉన్నాయి. మీ డౌట్లతో మాకు కూడా అప్పుడు అయితే భయం కాలే, మంచిగా ఉంటాం గానే ఉంది కదా అనిపించేది. ఒక్కొక్కసారి మీ కామెంట్లు చూస్తే మాకు కూడా నిజంగా నేను భయం అవుతుందా అని అనిపిస్తుంది. కానీ ఆ కామెంట్ చదివినప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ మేము అక్కడ పోయి ఉంటే నైట్, ఇప్పుడు మేము అక్కడ వర్క్ జరిగినప్పుడు అయితే నైట్ 9 వరకు అక్కడ నుండి చేపించినాము. మొన్నడక వరండా చేయించినప్పుడు అప్పుడు అంత మనం ఏం భయం అనిపించలేదు, ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వచ్చినాక ఇంటికన్నా ఉన్నారు. మేము ఆడ పని కంప్లీట్ చేసుకొని నైట్ 8:30, 9 ఒక 5 days అయితే అలానే వచ్చినాము. ఇక ఏమోలేండి, మొత్తానికి అక్కడ పోయినాక ఎట్లుంటుందో చూడాలి. కానీ కరెంట్ లేకుండా ఒకటే ఛార్జింగ్ లైట్తో మేము ఆడ ఉండడం అంటే గ్రేటు. గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న ప్రోగ్రామ్ అయిపోయింది, ఓపెనింగ్ ప్రోగ్రామ్. ఇది నిన్న నైట్ ఉన్నాం, పొద్దున ఇప్పుడు లేచినాం, ఇంతకుముందే లేచి అదొకటి చదువుకొని మళ్ళీ ఇంటికి పోదామని చూస్తున్నాం అడిగిపోయినాక. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వర్క్ ఉన్నది కదా చేసేది, ఇప్పుడు ఉండనీకి రాదు కదా. ఇక ఒకరోజు అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చి చేసినాక ఇక తర్వాత మళ్ళీ రీఓపెనింగ్ మళ్ళీ హాలిడేస్ వచ్చినాక మళ్ళీ రీఓపెనింగ్ అవుతుంది. అప్పుడు ఇంట్లో ఉంటాం. ఇక సామాను నిన్న వండిన వంటలు అవి ఉన్నాయి, అవన్నీ తీసి బోళ్ళు తోమి ఈయన అన్నోళ్ళే కదా అవి వాళ్ళకి ఇచ్చేసి పోవాలని చూస్తున్నాం అన్నమాట. ఇక మేము మా అమ్మ కూడా ఉన్నది ఇక నిన్న నైట్ అందరం వాళ్ళనే అనుకున్నాం. కాకపోతే మా ఒకరోజు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు అంతా లోపల పడుకున్నాం కానీ బయట కిటికీ కొంచెం ఓపెన్ చేసి పెట్టినాం, బాగా చల్లగా వచ్చింది. బయట కదా ఇది, మళ్ళీ కిటికీలు బంద్ చేసినా కానీ లోపల చల్లగానే ఉంది. ఇప్పుడు కూడా చల్లగా ఉన్నది, బాగా చల్లగా ఉన్నది. అలా వేడి ఉంటుంది అంటే చలికాలం వేడికాలం, ఎండాకాలం చల్లగా అన్నట్టుంటుంది కదా. ఇంట్లో అయితే ఎక్కువ చల్లగానే ఉన్నది. ఇప్పుడు ఇక ఎండాకాలంలో ఎండగొట్టే టైంలో మాత్రం కొంచెం వేడి ఉండేటట్టుంది, కానీ అది ఓకే, మనకు అంత బాధ ఏముంటుంది. ఆ వేడికి కూడా కొంచెం తట్టుకోవచ్చు, అంటే కొంచెం ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే మధ్యాహ్నం మేము వచ్చినాం కదా, ఎండగొట్టినప్పుడు అంతగానం ఏమి అనిపించలే. ఇప్పుడైతే మొత్తం చల్లగా ఉంది. ఇప్పుడు కూడా కాలు చల్లగా లేవు, కింద చల్లగానే ఉంది. ఇది ఇక మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది కాలేదు బాత్రూమ్ ఇంకా. అయితే ఇంట్లో మేము ఏం చేసామంటే, ఇంట్లో ఒక కలరు
ఇంట్లో ప్లైవుడ్ ఇంట్లో ఒక కలర్ వేయించాం, అంటే వైట్ కలరే కానీ ఇంట్లో ఒక డిజైన్, అందులో ఒక ప్లెయిన్ అలా బెడ్రూమ్లో. ఇంటికి పోయి తిని ఇంటికి పోదాం. మా వాడు ఇంటికి పోదాం అంటుంది. ఇంటికి ఇప్పుడైతే బయట కూర్చున్నాం. జర ఎండ ఇప్పుడే వస్తుంది, 6:30 అవుతుంది టైము. వాడు కొంచెం అన్నం తింటా అంటే తినబెడుతుంది. నైట్ తిన్నాడు కానీ, అంటే నైట్ అంటే సాయంత్రం తిన్నాడు. నిన్న నిద్ర వచ్చి పడుకున్నాడు. పొయ్యిలన్నీ తీసుకుపోయినాం. గ్యాస్ బుడ్డి, గ్యాస్ స్టవ్ అంతా వీళ్ళు అన్నోళ్ళది ఆడ ఇచ్చేసేసినాం. తీసుకోవడం తప్ప కాబట్టి జస్ట్ ఆకలి అవుతుందంటే తినబెడుతున్నావు. ఆకలి అవుతుంది. తింటావు? నువ్వు తింటావా? గిన్నెలు వచ్చేదా? కానీ విపరీతంగా చల్లవు తెలుసా, వణుకుతుంది అసలు. నాకు లేదు ఎక్కడేమో, నాకు అదే భయం అవుతుంది. నాకు ఇక ఉన్నదగ్గర చలికాలం మీద ఎట్లుంటావో ఏమిగా. అయితే ఏం చేయాలంటే చుట్టూ మనం లోపల పడుకుంటాం కదా, రూమ్లో చుట్టూ ఒకటి కర్టన్ అనేది పెద్దది తీసుకొని కర్టన్ చుట్టూ కట్టుకొని పండుకోవాలి. అట్లా కొంచెం చలి రాదు, లోపలికి రాదు. డోర్లు మొత్తం మూసేయాలి. ఆ డోర్లకు చల్ల వచ్చింది. డోర్లు మూసేసిన కూడా కిటికీ దిక్కు అంటే ఇంకా కిటికీలో చల్ల గాడు ఏడొస్తుంది గానే అన్న. కరెక్ట్. ఆడ అంటే డోర్ దగ్గర పట్ట కిటికీ దగ్గర పట్ట రాకపో. నాకు కిటికీలు చక్క మొహం నాకే తెలియదు గాలి తలిగి 4 నుంచి నిద్ర పడతలేదు. ఇక పట్టుకున్నాడు చల్ల మంచిగా అయితే ఇటు సన్ రైజ్ తూర్పు. మళ్ళా చుట్టూ ఇంట్లో కదా బాగా అట్లా కూడా చల్లగా వస్తుంది. చుట్టూ చల్లగా వస్తుంది మరి, మొత్తం ఓపెన్ ప్లేస్ కదా, అట్లా కూడా బాగా వస్తుంది. మళ్ళీ ఇదంతా బట్టి ఎండాకాలం కూడా బాగా ఎండపోయేది. ఎండ టైంలోనే ఎండ పడుతుంది. ఇక మళ్ళీ ఎండాకాలం కూడా నైట్ చలి అది ఉబ్బరిది ఎక్కువ. మా చిన్నోనికి అయితే ఆకలి పొద్దున్న లేవగానే అన్నం అడిగిండు. ఇక అదే నైట్ వండి అన్నం ఉండే అది తినిపించేసిన. ఏం చేస్తాం, పిల్లలు ఆకలినప్పుడు ఏదో ఒకటి తినిపించాలి. వేడి వేడిగా వండుదామంటే గ్యాస్ స్టవ్ లేదు కాబట్టి ఇక అంతే. ఇక మొత్తం వ్యూ అయితే బాగా చూపిస్తారు చూడుర్రి. మొత్తానికి 1 డే అయితే కంటైనర్ హౌస్లో అయితే ఉన్నాము. హ్యాపీ అనిపించిందండి. ఇక మాకు కలిగిన అనుభవాలు అయితే చెప్పినాము. కానీ వాళ్ళు ఉంటే ఎట్లుంటే అనేది పూర్తిగా ఒక 1 మంత్ ఉంటేనే తెలుస్తుంది. లేదంటే సీజన్స్ అన్నీ ఈ 3 ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ వాళ్ళు ఉండి చూస్తేనే అది సేఫ్టీయా లేదా, లేదంటే మనకు చలికి ఎట్లా తట్టుకుంటాము, ఎండకి ఎట్లా తట్టుకుంటాము అనేది తెలుస్తుంది. ఇక అంత పని కంప్లీట్ అయినాక ఆడున్న బోళ్ళు అని దోమేసి ఇంకా మిగతా బోళ్ళు మా అన్న వాళ్ళు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అవన్నీ వెతుకొని తీసుకొని మా అన్న వాళ్ళకి అయితే వచ్చేస్తున్నాము. 1 BHK కంటైనర్ హౌస్లో అయితే 1 డే అయితే గడిపినామండి. కానీ ముందు వారండా చేపించే వీడియోస్ అయితే కూడా తీపిచ్చినాము. అవి కూడా నెక్స్ట్ అప్లోడ్ అవుతున్నాయి. ఇంతకుముందు వీడియోస్కి మీకు ఎట్లా అనిపించింది, ఈరోజు వీడియోకి ఎట్లా అనిపించింది, మా కంటైనర్ హౌస్ గురించి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయరి. నేను నాకు మరి అవన్నీ ఉన్నాయి తీసుకోవాలని నాకు అంత ఐడియా లేదు. మరి నేను సపరేట్
ప్రతి ఒక్కరికి ఒకటే డౌటు, దానికి ఎంత ఖర్చు అయింది చేయించడానికి, మా ఊళ్ళో వాళ్ళకైనా సబ్స్క్రైబర్స్కైనా చూసే వాళ్ళకైనా, ఎందుకంటే కొంతమంది చేయించుకోవాలని అది కరెక్టా కాదని చెప్పేసి ఖచ్చితంగా దాని ప్రైస్ ఎంత అయింది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకొంతమంది అయితే అన్ని చెప్తున్నా కానీ ప్రైస్ అయితే చెప్పట్లేదని అడుగుతారు. ఎందుకు చెప్పట్లేదంటే దానికి అమౌంట్ అనేది మేము అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి, ఇంకోటి మధ్యలో వర్క్ చేయించిన కొద్దీ ఖర్చు అనేది పెరుగుతుంది. క్లారిటీ లేకుండా ఖర్చు చెప్పొద్దని ఆగినామండి అంతే.